Welcome back to my channel. Good morning to once again to everyone. I'm really happy. నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉంది. నేను పాకిస్తాన్ కాలరాత్రి కావాలని కోరుకున్నా. పాకిస్తాన్ కాలరాత్రి అయింది. శ్రీలంక ఆస్ట్రేలియా మీద గెలవాలని కోరుకున్నా. శ్రీలంక ఆస్ట్రేలియా మీదే గెలిచింది. ఈరోజు జింబాబ్వే మీద గెలిచి ఆస్ట్రేలియా ఎందుకంటే రన్ రేట్ ఉంది దగ్గరలో. రన్ రేట్ ప్రకారం క్యాల్కులేట్ చేస్తే ఆస్ట్రేలియా క్వార్టర్ ఫైనల్స్కి ఎంటర్ అయ్యే ఛాన్స్ హెవీగా ఉంది. ఈరోజు జింబాబ్వే గెలిస్తే ఒజమా మీద ఆస్ట్రేలియా ఓడిపోయినట్టే. ఇంకా రన్ రేట్ ప్రకారం అది జరగకుండా ఈరోజు జింబాబ్వే గెలవాలని మనస్ఫూర్తి కోరుకుందాం. నెక్స్ట్ ఇంకొకటి, రేపు పాకిస్తాన్ వాళ్ళారా, మీరు 15 years కాదు, నెక్స్ట్ 50 years క్రికెట్ ఉన్నంతకాలం మీరు మా మీద గెలవడం హైలీ ఇంపాసిబుల్. ఆ దృష్టిలో పెట్టుకో. మీరు ఎంజమ్మనైతే మా మీద గెలవరు. 2 అన్ఎక్స్పెక్టెడ్గా జరిగాయి. అది కూడా విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో ఇండియా పాకిస్తాన్ ఫైనల్స్కి వచ్చి ఓడిపోయింది. 2020 వరల్డ్ కప్ మళ్ళీ విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలోనే ఓడిపోయింది. అవి 2 అన్ఎక్స్పెక్టెడ్గా జరిగాయి. కావాలని ఏది జరగలేదు. మేము ఐసీసీ ఛాంపియన్స్, వరల్డ్ కప్, 2020 వరల్డ్ కప్, ఏషియన్ కప్, ఏదైనా ఒక దృష్టిలో పెట్టుకో. మీరు మా మీద గెలవలేరు. అది 50 years కాదు, 100 years అయినా. ఎందుకంటే మీరు చెప్పుకుంటారు, మేము ఇలాంటి బౌలర్స్ని ఊచకొతకు వస్తాయి రకాలు. మీ తాతలు, మీ సీనియర్స్, మీ తాతలు ముత్తాతల తరం కూడా కాదు మా మీద గెలవాలంటే. లక్ మీకు బాగుండి మీరు అన్ఎక్స్పెక్టెడ్ గెలిచారు అంతే. అండ్ ఇది ఏంటంటే 2014-15 వరల్డ్ కప్ రివెంజ్ గేమ్ కావాలని నేనైతే కోరుకున్నా. ఇండియా శ్రీలంక ఫైనల్స్కి ఎంటర్ అయ్యి ఇండియా శ్రీలంకను బీట్ చేసి 3rd time వరల్డ్ ఛాంపియన్స్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నా. పైకప్పు ఎగిరిపోయేలాగా చెప్పు. ఈసారి 2020 వరల్డ్ కప్ మందే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ టీమ్స్. బెస్ట్ ఫర్ మన ఇండియన్ క్రికెట్ టీమ్. ఆల్ ది బెస్ట్. మన ఇండియా కప్పే కాదు, బయట గెలవాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా గెలిపే కాదు, ఆస్ట్రేలియా ఓడిపోవాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. టోర్నమెంట్స్ నుంచి అవుట్ అయిపోవాలి. ఒజమా మీద గెలిస్తే ఆస్ట్రేలియా టోర్నమెంట్ నుంచి అవుట్ అయిపోతుంది రన్ రేట్ ప్రకారం. ఎందుకంటే రన్ రేటు చాలా దగ్గరగా ఉంది, 2 రన్ రేట్స్ అనుకో. రన్ రేట్ ప్రకారం తీస్తే ఆస్ట్రేలియా క్వార్టర్ ఫైనల్ ఎంటర్ అయిందంటే దోలు తిరుగుతుంది. అంటే అక్కడ మ్యాక్స్వెల్ ఉన్నాడు, సిస్కో ఉన్నాడు, ఇవాళ స్మిత్ గడ్ ఉన్నాడు. వాళ్ళు ఎలా ఆడతారో కూడా ఎవడదు. మెయిన్ మ్యాక్స్వెల్ 2 days. వాడు ఐపీఎల్ తరఫున అయితే ఆడు, వాడు వాళ్ళ దేశం తరఫున కాలు బాగాలేకపోయినా ఆడతాడు. అందుకు సో ఈ మ్యాచ్ మనమే గెలవాలని కోరుకున్నాం. ఈరోజు జింబాబ్వే వర్సెస్ ఆల్ ది బెస్ట్ ఫర్ జింబాబ్వే గెలవాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి న్యూస్ షేర్ చేయండి. నిన్న చూడండి, నైట్ షిఫ్ట్ చేశా, పడుకున్నా. ఆఫ్టర్నూన్ నైట్ మ్యాచ్ చూసి వెంటనే పడుకున్నా. 3:30 కల్లా మెలకు వచ్చేసింది. చూస్తే ఛార్జింగ్ 10లో ఉంది. అప్పటి నుంచి నిద్ర ట్రై చేస్తున్నాను. నిద్ర పట్టట్లే. సో పాలు పెట్టుకుని తాగుతున్నా కాస్త నిద్రకి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ హూ ఇస్ దిస్ ఫాలోయింగ్ వీడియో. లైక్స్ యువర్ కామెంట్స్. ఈసారి వరల్డ్ కప్ మందే వాళ్ళ మనస్ఫూర్తికి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.